ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపైన ఫోకస్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘ నేతలు ప్రశ్నించడం, నిరసనలు వ్యక్తం చేయడం చూసాం. మరి ఇప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందా? మరి ఆ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఉద్యోగ సంఘ నేతలు ఇటీవల కాలంలో ఎక్కువగా నిరసనలు, ధర్నాలు చేయడం మనం చూసాం సార్. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపైన ఫోకస్ చేయండి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా చూసాం. ఇప్పుడు మరి ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? ఇప్పుడు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. ప్రధానంగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేశారు. అంటే కమిషన్ చైర్మన్ అపాయింట్ చేశారు, కానీ కమిషన్ సభ్యులను అపాయింట్ చేయలేదు. వాళ్ళకి విధి విధానాలు ప్రిస్క్రైబ్ చేయాలి, అంటే విధి విధానాలు వాళ్ళకి రూపొందించి ఇవ్వలేదు. పిఆర్సీ కమిషను రికమెండేషన్స్ ఇవ్వాలి అన్నా, ఆ రికమెండేషన్స్ని ప్రభుత్వం ఆమోదించాలి అన్నా పూర్తి స్థాయిలో కమిషన్ పనిచేయాలి. ఆ కమిషన్ ఇష్యూ అట్లా పెండింగ్ ఉండిపోయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2 డిఏలకు సంబంధించి 2023 సంవత్సరానికి సంబంధించి 1/1/23, 1/7/23కి సంబంధించిన 2 డిఏలకు సంబంధించి డిఏలు విడుదల చేస్తున్నాము అని చెప్పని జీవోలు విడుదల చేశారు, కానీ అవి ఖాళీ జీవోలు కానీ మిగిలిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఇంకొక 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ని డిఏలు పెండింగ్ ఉంటున్నాయి కదా, మాకు పండుగ సందర్భంగా ఒక డిఏ అయినా ఇవ్వండి అని చెప్పని సంక్రాంతి సందర్భంలో అడిగారు, దసరా సందర్భంలో అడిగారు, ఇప్పుడు దీపావళి కూడా వస్తుంది, కనీసం మాకు ఒక 2 డిఏలైనా ముందు విడుదల చేయండి అని చెప్పి. అలాగే మీరు పిఆర్సీ రికమెండేషన్స్ కమిషన్ అపాయింట్ చేసి రికమెండేషన్స్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇంటర్మ్ రిలీఫ్ అయినా ఇవ్వండి అని చెప్పని అడుగుతా ఉన్నారు. ఈహెచ్ఎస్ కార్డ్స్ అంటారు, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్. ఆ కార్డులకు సంబంధించి కూడా కొన్ని హాస్పిటల్స్ వాటిని ఎంటర్టైన్ చేయటంలా, వాటి విషయంలో కూడా ప్రభుత్వ పరంగా కొంత చర్యలు తీసుకోవాలి అని చెప్పని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాటి సమస్యలతో పోల్చి చూసుకున్నప్పుడు ఉద్యోగులకు ఉన్న అతి ప్రధాన సమస్య వచ్చేటప్పటికి నెలలో ఏ తారీఖు జీతం అందుద్దో కూడా తెలిసే పరిస్థితి కాదు ఆ రోజుల్లో. నాటితో కంపేర్ చేసినప్పుడు ఇవాళ 1వ తారీఖు రోజు టెన్షన్గా ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకి జీతం అందుతూ ఉంది, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ అందుతూ ఉంది. అది కొంతవరకు రిలీఫ్. కానీ ఇంకా ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం రావటంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరిది కూడా చాలా కీలక పాత్ర. కారణం ఏంటి అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అతి తీవ్రమైన వివక్ష ఎదుర్కొన్న అతి ప్రధాన వర్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒకరు. అన్ని విధాల వివక్ష ప్రభుత్వ పరంగా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల విషయంలోనే కాకుండా వాళ్ళని అవమానించారు, వాళ్ళని వేధింపులకు గురి చేశారు, ఒక రకమైన నిర్బంధకాండ ప్రయోగించారు. దానితోటి జగన్మోహన్ రెడ్డి గారిని పాలకుడిగా భరించటం అనంటే ఇది మన ఆత్మగౌరవ సమస్యగా రాష్ట్రంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా భావించారు. అలా భావించి కొందరు ఉంటారు, ఇప్పుడు కొంతమంది కులపరమైన అఫిలియేషను, రాజకీయపరమైన అఫిలియేషన్ తోటో జగన్మోహన్ రెడ్డిని ఏం చేసినా సమర్థించే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. కానీ మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు కులాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా పనిచేసిన చాలామందిని చూసాం మనం. మనకి 2019 నాటి ఓట్ల లెక్కింపు నాటి పోస్టల్ బ్యాలెట్ల సరళి, 2024 నాటి పోస్టల్ బ్యాలెట్ల సరళి చూస్తేనే మనకు అర్థమైపోద్ది ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత విముఖతతోటి ఉన్నారా అని. అంతటి విముఖత పెరగటానికి ప్రధానంగా దోహదం చేసింది జగన్మోహన్ రెడ్డి వైఖరే, ఆయన స్వయంకృతాపరాధం. అది కారణం ఏంటి అంటే ఆ రోజుల్లో, అంటే గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాం, మళ్ళొకసారి నేను అది గుర్తు చేస్తూ ఉన్నా. 2019 ఎన్నికలకు ముందు ఆ రోజు సిపిఎస్ రద్దు చేయమని చెప్పని సిపిఎస్ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆ అంశాన్ని ప్రస్తావించగానే, అన్నా మన అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో దాన్ని పరిష్కరిద్దామని చెప్పని ఇట్లా చిటికలే చెప్పాడు. నమ్మారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా. మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఏలు ఇస్తా. వాస్తవంగా మాట్లాడుకుంటే 2014 నాడు రాష్ట్ర విభజన జరిగి లోటు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పాటు జరిగి రాజధాని కూడా లేని స్థితిలో రాష్ట్ర ఏర్పాటు జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 43% ఫిట్మెంట్ ఇచ్చారు. అంతటి ఫిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఆ టెన్యూర్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకి చాలా ప్రయోజనాలు సిద్ధించినాయి. అయినా సరే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక రకమైన అసంతృప్తిని కలగజేయటంలో, తనకు అనుకూలంగా మలుచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సఫలీకృతం అయ్యాడు. కారణం ఏంటంటే 2018లో ఒక 2 డిఏలు సకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. దాన్ని సాగ్గా చూపించి ప్రభుత్వ ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి 2019 ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. తనకు అధికారం దక్కటంలో వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు. ఈ మధ్యనే వైసీపీ పార్టీలో చేరిన నాటి ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో జరుగుతున్న పిఆర్సీ చర్చల సందర్భంగా మీడియాకు చెప్పాడు, మేము కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాము అని. అంటే
ఎన్నికలలో మాకు చేతనైన మేరకు అక్రమాలకు పాల్పడి కూడా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని చెప్పిన ఉద్యోగ సంఘ నాయకుడు బండి శ్రీనివాస్. సరే, అంతగా ఉద్యోగుల్ని ప్రభావితం చేశావు, వాళ్ళ ఓట్లు వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు వేయించుకున్నావు, అధికారంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత మరి నువ్వు కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం చేత ఆ ఓట్లేసిన ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులకి ఏం ప్రయోజనం చేకూర్చావు? 27% ఫిట్మెంట్ ఉంటే అప్పటి వరకు 27% ఇంటర్మ్ రిలీఫ్ వస్తూ ఉంటే దాన్ని వాస్తవంగా 2019లో జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టగానే పీఆర్సీ, అప్పటికి అశోక్ మిశ్రా గారి నేతృత్వంలో ఉన్న పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని అప్రస్తుతంగా అట్లాగే పెట్టుంచి 2022 జనవరి నాటికి ఇంటర్మ్ రిలీఫ్ 27% ఇస్తుంటే ఫిట్మెంట్ ఖరారు 23%కి చేశాడు. అంటే ఐఆర్ కన్నా 4% తక్కువకి. హెచ్ఆర్ఏ స్లాబులో ప్రతి స్లాబ్కి 2% కోత పెట్టాడు. జీపీఎఫ్ లోన్స్ అతిగతి లేదు, జిఎల్ఐ లోన్స్ అతిగతి లేవు, సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ లేదు, రిటైర్ అయిన ఉద్యోగులకి సెటిల్మెంట్లు లేవు, ఆఖరికి సిపిఎస్ కంట్రిబ్యూషన్ కూడా వాళ్ళ ప్రాన్ అకౌంట్లో జమ చేయలే, ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్లు విత్డ్రా చేసుకున్నాడు. ఇట్లా మొదలు పెడితే ప్రభుత్వోద్యోగులని ఏది చరమణ చేశాడు. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక ఉద్యమం టేకప్ చేయాలి అని అంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు అని చెప్పని వాళ్ళని ఎన్నికల విధుల నుంచి దూరం చేస్తున్నా అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చాడు. క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పే మాస్టర్ గారి పక్కన పోలీస్ కానిస్టేబుల్ చేరేసి కూర్చున్నాడు. వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు బుక్ చేశారు, ముందస్తు అరెస్టులు చేశారు. అంటే ఈ విధమైన వేధింపులు, ఈ అక్రమ అరెస్టులు, ఈ నిర్బంధాలు ఇవన్నీ కూడా అవమానాలు. ముఖ్యంగా మాట్లాడుకుంటే వాళ్ళ సోషల్ మీడియాలో ప్రభుత్వ ఆదాయం మొత్తం వీళ్ళే తింటున్నారు అని చెప్పని వాళ్ళని అవమానించే పోస్టులు పెట్టారు. ఇటువంటి పరిస్థితిలో ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలకుడిని ఇక మనం టాలరేట్ చేయలేమని చెప్పని ఒక కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితులు అతనే సృష్టించుకున్నాడు. మరి అటువంటి పరిస్థితిలో ఎన్డీఏ కూటమి మాటలు నమ్మారు, ఎన్డీఏ కూటమి వెనక నడిచారు. ఈ నడిచిన పర్యవసానం మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అంతటి విజయం దక్కటంలో ప్రభుత్వ ఉద్యోగుల కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారి బంధుమిత్రులు కానీ వారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ప్రతి ఒక్కరి చేత ఎన్డీఏ కూటమికి ఓటు చేయించారు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఒక ప్రధానమైన రిలీఫ్ ఏంటి అంటే 1వ తారీఖు రోజు టెన్షన్కి జీతం వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని ఒక అన్సర్టైన్ సిచ్యువేషన్. దాంతో కంపేర్ చేసినప్పుడు 1వ తారీఖు రోజు జీతం వస్తూ ఉంది, రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్ వస్తూ ఉంది. ఇక మిగిలిన ఇష్యూస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెండింగ్ పెట్టిన సుమారుగా 25-26 వేల కోట్ల రూపాయల బకాయిల్లో ఒక 7,500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రీఎంబర్స్ చేయగలిగింది. ఇంకా బకాయిలు అలాగే ఉన్నాయి. పీఆర్సీ కమిషను అపాయింట్మెంటు జరగలేదు, కమిషన్ రికమెండేషన్స్ రావాలి, ఈలోగా ఇంటర్మ్ రిలీఫ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కాకుంటే రిటైర్ అయిన ఉద్యోగుల సెటిల్మెంట్లు సక్రమంగా జరుగుతూ ఉంటున్నాయి. కానీ ఈ డిఏ ఏరియర్సు, ఈ ఇంటర్మ్ రిలీఫ్ వర్తింపజేయాల్సింది కూడా వాస్తవంగా 2024 నాటికి వర్తింపజేయాలి. 2029 to 24. 2019లో ఇంప్లిమెంట్ చేయాల్సిన పీఆర్సీని జగన్మోహన్ 2022 జనవరి దాకా డ్రాగ్ చేశాడు. ఇప్పుడు 2024లో ఇంప్లిమెంట్ చేయాల్సిన పీఆర్సీ ఈ ప్రభుత్వ హయాంలో కూడా డ్రాగ్ అవుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు బహుశా నేను అనుకోవడం ఉద్యోగ సంఘాలు కూడా ఊహించుండవు. ఆయన ప్రభుత్వోద్యోగులతోటి, ఉన్నతాధికారులతోటి సమీక్ష సమావేశం పెట్టుకొని ఆర్థిక శాఖ నుంచి ప్రాపర్ ఫీడ్బ్యాక్ తెప్పించుకొని బడ్జెట్ రిసోర్సెస్ పొజిషన్ ఏంటి, ఇప్పుడు మనకున్న లైబిలిటీస్ అంటే ఏమేం ఖర్చులు ఉన్నాయి, ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన అతి ప్రధాన సమస్య, దానికోసం పయ్యావుల కేశవ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, సత్యకుమార్ గారితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈరోజు 14 ఉద్యోగ సంఘాల వాళ్ళని చర్చలకు పిలుస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇవన్నీ చర్చించి ఒక రిపోర్టు ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. ఇచ్చే క్రమంలో ముఖ్యమంత్రి గారు నేను ఒక మాట చెప్పారు, వాళ్ళ ఆర్థికపరమైన అంశాలు పరిష్కరించే దిశగా చర్చలు జరపండి అన్నారు. అంటే ఏదో కంటి తుడుపు చర్చలు కాకుండా ఆర్థికేతర అంశాలు మాత్రం ఇప్పుడు మేము పరిగణలోకి తీసుకుంటాం. డబ్బు అనేది ఇప్పుడు ప్రభుత్వానికి రిసోర్సెస్ కొరత ఉంది కాబట్టి డబ్బుకు సంబంధించిన అంశాలు కాకుండా, అంటే ఐఆర్ ఇంప్లిమెంటేషన్ కానీ లేకుంటే డిఏ ఏరియర్స్ ఇష్యూ కానీ ఇవన్నీ ఆర్థికపరమైన భారం ప్రభుత్వం మీద మోపబడతాయి కాబట్టి అవి కాకుండా మిగిలిన అంశాలు పరిష్కరించండి అని చెప్పాలి ఆయన. ఆర్థికపరమైన అంశాలు కూడా పరిష్కరించే దిశగా చర్చలు జరపండి అన్నాడు. అంటే ఏదో కంటి తుడుపుగా కాదు, మొక్కుబడిగా కాదు, వాళ్ళని మభ్యపెట్టి మసిపూసి మారేడికే చేసేటట్టు కాకూడదు. వాళ్ళ సమస్యలు వినండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుసుకోండి, వాటిని మనం ఎలా మీట్ అవ్వగలుగుతామనేది ఎక్సర్సైజ్ చేయండి. అంటే ఇక్కడ
లక్షలాదిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారు వెనక ర్యాలీ అయ్యారో, ఆయన విజయంలో కీలక పాత్ర పోషించారో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఒక నమ్మకాన్ని ఉంచి ఒక నాయకుడు వెనక నడిచినప్పుడు ఆ నాయకుడు మా నమ్మకాన్ని వమ్ము చేయడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజల అంతర్భాగమే. ఇవాళ ప్రజలైనా ప్రభుత్వ ఉద్యోగులైనా ఒక పార్టీని, నాయకుడిని నమ్మి, ఒక కూటమిని నమ్మి వాళ్ళకి అధికారం కట్టబెట్టినప్పుడు ఆ అధికారం దక్కిన పాలకులు ఆ అధికారాన్ని ఉపయోగపెట్టి తమ మీద నమ్మకం ఉంచిన ప్రజలకి మేలు జరిగే విధంగా నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా చాలా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నా కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులతోటి వాళ్ళకి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు కూడా పరిష్కరించే దిశగా చర్చలు జరపటం, అది కూడా మనం ఇందాకే మాట్లాడుకున్నట్టుగా సంక్రాంతి సందర్భమా, దసరా సందర్భమా అనుకుంటున్న పరిస్థితిలో దీపావళి సందర్భంగానైనా సరే ఆ చర్చలకి తెరలేవటం, ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ తోటి 14 ఉద్యోగ సంఘాల వాళ్ళు చర్చలు జరపటం, ఈ అంశాలు వీలైనంత త్వరగా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ రూపంలో వారి వైపు నుంచి నివేదించిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం లక్షలాదిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులందరిలో కూడా సంతోషాన్ని నింపే దిశగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. వాస్తవంగా ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సంక్లిష్ట పరిస్థితిలో గత ప్రభుత్వ హయాం నాటి బకాయిలు 7,500 క్లియర్ చేయడమే చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు అదనంగా గత ప్రభుత్వం ఇచ్చిన 23% ఫిట్మెంట్కి భిన్నమైన ఫిట్మెంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఖరారు కట్టడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా మెరుగైన ఫిట్మెంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నేపథ్యం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక పాలకుడుగా ఆయన చరిత్ర పుటలో లిఖించబడ్డారు. కాబట్టి మరొకసారి ప్రభుత్వ ఉద్యోగులకి వారి అంచనాలకు తగిన విధంగానే మెరుగైన లబ్ధి చేకూర్చగలిగే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైపు నుంచి జరగబోతుందనేది అర్థమవుతోంది.